మమ్మీ మమ్మీ ఇక్కడ రా మమ్మీ అఖిల్ని చూడు బేహోష్ అయి పడిపోయిండు చేతులు పెట్టు ఏమైంది అమ్మా లేచినావరా అఖిల్గా లేచినావా లేచినావానా పండుకున్న లేపింది కాకుండా లేచినావా అంట అవే నువ్వు నిద్రపోయినావా నువ్వు అవు మరి పండుకున్నా నేను ఈ తాళం చేయలేంది లాకర్ తాళంలా ఇంతలోడ గాడిగా మేమేమైందో అని మేం తాళం చేయి తెచ్చి పెడితే నిద్రపోయినావరా నువ్వు మంచిగా నేను ఎండలో వండుకున్నా చలి పెడుతుందని వచ్చి నా నిద్ర అంతా ఖరాబ్ చేసిరు అక్కడ ఈ తాళం చేయాలి అక్కడ తీసుకోవాలి సౌమ్య సౌమ్య జర నాకు చార్జర్ కనిపిస్తలేదు ఇవ్వవా సౌమ్య ప్లీజ్ ఏమో నాకు తెలియదు ఆన్లైన్ ఉంటది పో అరే స్వామి మొత్తం వెతికిన సౌమ్య రూమ్ అంతా నేను నాకు కనిపిస్తలే లేదు చార్జర్ ఏడుందో అరే మంచిగా వెతకాకి కనిపిస్తుంది చూడు సౌమ్య ప్లీజ్ సౌమ్య నాకు అర్జెంట్ చార్జర్ కావాలి నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది మీటింగ్ ఉంది నాకు అరే నేను లవ్వా మాకు చలి పెడుతుంది నాకు నేనే ఉంటా పో అంతేనా సౌమ్య అన్నయ్య కోసం ఆ మాత్రం చేయలేవా నువ్వు అంతేనా ఆగు వెతికిస్తా దొరికింది సౌమ్య చార్జర్ డ్రాలుండే అందుకే చెప్పిన మంచిగా వెతుకమని చెప్పి ఇప్పుడు కూడా చలి పెడుతుంది నాకు బ్లాంకెట్ తీసిరా పండుకో దొరికింది సౌమ్య జర నాకు ఒక నోట్బుక్ ఇవ్వవా ప్లీజ్ కొంచెం ఇంపార్టెంట్ నోట్స్ రాసుకోవాలి అరే నోట్బుక్స్ లేవు నా దగ్గర అయిపోయినాయి అరే ఉన్నాయి కదా సార్ మొన్ననే కొన్నావుగా కొత్త నువ్వు కొన్నా కదా ఆన్లైన్ ఉంటుంది చూడు కబోర్డ్స్ లో చూడు పో సౌమ్య ఈ అన్ని కబోర్డ్లు వెతికిన సౌమ్య నేను నాకు అసలు దొరుకుతాను కూడా దొరకలేదు నాకు నోట్బుక్ ప్లీజ్ వచ్చి హెల్ప్ చేయవచ్చుగా నువ్వు వెతకనికి అరే నేను లవ్వాకి నాకు చలి పెడుతుంది మస్తు పో అంతేనా సౌమ్య అన్నయ్య కామాత్రం హెల్ప్ చేయలేవా ఆగు లేస్తున్నా సౌమ్య దొరికింది సౌమ్య నోట్బుక్ ఈ దాంట్లో ఉండే మొత్తం కింద డ్రాలో లేకుండే మంచిగా వెతుకుమని అందుకే చెప్పిన నేను నీకు చలి పెడుతుంది నాకు సరే కప్పుకో సౌమ్య ఇకో నోట్బుక్ ఇచ్చినావు కానీ పెన్ ఇవ్వలేవు సౌమ్య పెన్ ఏడుంది ఇవ్వవా ప్లీజ్ నేను లవ్వా ఇడికెంచి ఇప్పుడు ప్రామిస్గా చెప్తున్నా ఈ కబోర్డ్లు ఇవన్నీ వెతికినా ఈడైతే పెన్ను కనిపించలేదు ఓన్లీ నోట్బుకే కనిపించింది నాకు ప్లీజ్ జర నువ్వు చూడొచ్చుగా ప్లీజ్ నాతో పాటు హెల్ప్ చేయొచ్చుగా ప్లీజ్ పో అప్పటి నుంచి 2 సార్లు లేపినావు నన్ను మంచిగా వెతుకు దొక్కుతుంది సౌమ్య ప్లీజ్ సౌమ్య పెన్ను కావాలి సౌమ్య ప్లీజ్ అర్థం చేసుకో ఇంపార్టెంట్ నోట్స్ రాయాలి నేను ప్లీజ్ ఇగో ఆడెన్నో ఉంటది మంచిగా వెతుకు దొరుకుతుంది నేను అప్పటి నుంచి లేస్తున్నా నీకు దొరుకుతుంది అంతేలే సౌమ్య అంతే నాకంటే ఎక్కువ చలి ఎక్కువ అయిపోయింది కదా నీకు అంతేలే సౌమ్య అంతే ఆ మాత్రం హెల్ప్ చేయలేవు నువ్వు అన్నయ్యకి అర్థమైపోయింది ఈ ఎమోషనల్ డైలాగ్ కొట్టకు నువ్వు లేస్తున్నా ఆగు ఇంపార్టెంట్ అన్నావు కాబట్టి సౌమ్య దొరికింది సౌమ్య పెన్ను డైనింగ్ టేబుల్ మీద ఉంటే సౌమ్య ఇగో పెన్ను థ్యాంక్ యూ అట్లా చూడకు సౌమ్య అంత సౌమ్య భయమవుతుంది అరే లేచిండో లేవలేదు అమ్మా అరే అఖిల్గా లేవురా కొద్దిసేపు మమ్మీ ప్లీజ్ అరే కొద్దిసేపు అని అర్ధగంట అయిందిరా అరే మమ్మీ చలికాలం మమ్మీ లోపల అయితే నాకు మంచిగా వెచ్చగా ఉంది ఇలా బ్లాంకెట్ పడుకుంటే ఇక్కడే పో అరే ఇట్లా వినవురా బ్లాంకెట్ కొనుక్కుంటే నేను అనుకున్నావు మంచిగా అనుకుంటే ఇప్పుడు చూడు పని ఇట్లా కాదురా కొడుకు చూడు ఇప్పుడు నీ పని చెప్తా మమ్మీ ఫ్యాన్ బంద్ మమ్మీ ఫ్యాన్ బంద్ మమ్మీ ప్లీజ్ మమ్మీ లేస్తా మమ్మీ ఫ్యాన్ బంద్ మమ్మీ సంపే మమ్మీ ఒకటేసారి ఫ్యాన్ బంద్ మమ్మీ ప్లీజ్ మమ్మీ గడ్డ అయిపోతున్నా నేను ప్లీజ్ నువ్వు మమ్మీ కాదే మమ్మీ రూపంలో ఉన్నా దయ్యంవి ఇప్పుడు వండుకోరా ఎట్లా వండుకుంటావు పండుకో
చలికాలంలో ఎవరైనా ఎగ్జామ్లో పెడతారా? Python is object-oriented high-level programming language. Python is object-oriented high-level programming language. Python supports rapid application development. కాలేంది బయట ఉన్నాయి. కాలు కూడా లోపల్లో ఉండాలి చలికి. మెయిన్ కాలే. Python is object-oriented high-level programming language. Python is object-oriented high-level programming language. మమ్మీ చలికాలం పూట ఎట్లా పెళ్లి చేసుకుంటారు వీళ్ళు చెప్పు? పేస్ట్ కాలే చలికాలం పూట వేసుకునేటప్పుడు పెళ్ళి అయితే. అరే అట్లా బరాత్ ఎట్లా ఆడబోతే చెప్పు? చలికి మొత్తం ఇట్లా చూడగో చలికి ఎట్లుంటారే వాళ్ళు మనుషులేనా అసలు? ఎవరైనా చలికాలం పెళ్ళిళ్ళు చేసుకుంటారే? ఛీ వేస్ట్ వాళ్ళైతే. ఏమైంది అట్లా చూస్తున్నావు? నేమైనా నిన్ను తిట్టినా వాళ్ళని తిడుతున్నా? చలికాలంలో నా పెళ్ళి అయింది. అంటే అప్పటి కాలం నేను ఇప్పుడు అంటున్నా. ఇప్పుడు అందరిది ఒకటేసారి అయింది. చలికాలంలో అయితే పెళ్ళిళ్ళు మమ్మీ నేను కావాలని అనలేదు. అందరూ అన్నావు. ఇప్పుడు మమ్మీ నిన్ను కాదు మమ్మీ వాళ్ళని అన్న మమ్మీ వాళ్ళని అందరూ అంటున్నావురా? ఏం సలే మమ్మీ ఇంతగానం చలి ఈసారి ఎక్కువది మరీ చలిలు. అమ్మో తట్టుకోలేకపోతున్నా నేనైతే. ఈ చలికే తట్టుకోలేకపోతారు మీరు. కీసాలంటే ఇంతే ఉంటా చలి. ఇంత చిన్న చలికి ఇంత చిన్న చలి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఐస్ గడ్డలు పడుతుండే చలికి. దీనికంటే ఎక్కువ ఉంటుండే మేము చిన్నగా ఉన్నప్పుడు చలి. ఏదో అప్పుడే ఇప్పుడే ఇది. మేము ఎట్లుండొచ్చు అప్పుడు? మనుషులు గారు అప్పుడు స్టోనేజ్ లో పుట్టిన వాళ్ళు. మంచుకు మనుషులు కనిపించకపోతుండే తెలుసా అప్పుడు? స్నో కూడా పడుతుండే. స్నో పడుతుండేనా? అంటార్టికల్ ఉంటున్నా నువ్వేమన్నా ఉండేది గోడే కాబట్టి నువ్వు ఊకో. ఆడ స్నో పడుతుంది అట. స్నో పోయి చల్లిని తీసుకురాపో నాకు. మమ్మీ ఇది టూ మచ్ మమ్మీ, మరీ టూ మచ్ చేస్తున్నావు నువ్వు. ఇంత కూడా చేయొద్దు చలిళ్ళు అంట. మమ్మీ ఏం చలో ఏమో మమ్మీ. ఇగో అమ్మ ఒక పని చేద్దాం మమ్మీ. ఇట్లా బండల మీద కాలు పెట్టగానే ఇట్లా షాక్ కొట్టినట్టు అవుతుంది చలికి. ఇల్లంతా మనము కార్పెట్ వేసేద్దామా? అప్పుడు చలి కూడా పెట్టేది. ఏమంటావు? అనుకో నెత్తి 3 పచ్చలు అయితే కొడుక. అడ్డమైన ఆలోచనలు నీకే వస్తాయిరా. ఎక్కువ మాట్లాడినా అనుకో చలి నీళ్ళు పోస్తా. రాత్రి కలవడ్డదిరా. ఏం కలవడ్డది మమ్మీ? దయాల కలవడ్డదా అయింది? కాదు. మరి భూకంపం వచ్చినట్టు కలవడ్డదా? కాదురా. నన్ను ఎవరైనా కిడ్నాప్ చేసి కలవడ్డదా? కాదు. మరి ఏమైంది? ఎవరికైనా యాక్సిడెంట్ అయినట్టు కలవడ్డదా? కాదురా. మరి ఏం కలవడ్డదే? అరే గీజర్ ఖరాబ్ అయినట్టు కలవడ్డదిరా. గీజర్ ఖరాబ్ అయినట్టు కలవడ్డదా? మమ్మీ దయాల కలవడ్డా తప్పులేదు. ఎవరికేమైనా అయినా తప్పులేదు. యాక్సిడెంట్ అయినా తప్పులేదు. భూకంపం వచ్చినా తప్పులేదు. సునామీ వచ్చినా తప్పులేదు మమ్మీ. ఈ చలికాల పూట ఇంట్లో గీజర్లు ఖరాబ్ కావద్దు మమ్మీ. అసలు కలర్ వచ్చినాయి నీకు? ఏమోరా రాత్రిపూట రాలేదురా. పొద్దున వచ్చింది ఆ కళ. పొద్దునొచ్చే కళలు నిజమైతే అంటారా? పొద్దునొచ్చే కళలు నిజమైతే గీజరే ఖరాబ్ అయింది. అది మంచిగా ఉంటుంది. ఊకో. మనం ఒక గేమ్ ఆడదామా? ఎక్సో గేమ్. స్వామ్య నేను ఎక్స్ చేసిన స్వామ్య నువ్వు ఓరాయి. ఈడ జాగా దొరకలేదా నీకు? చలికాలం స్వామ్య. నేనే గెలిచిన. నేనే గెలిచిన. ఏం చేస్తున్నారా ఇలా ఇద్దరు కూర్చొని? ఎక్సో గేమ్ ఆడుతున్నాం మమ్మీ. ఎక్సో సబ్బా? ఎక్సో సబ్బు కాదు, ఎక్సో గేమ్. అడ చలికి వలుగుతుంటే వయసుని రుద్దుకోకుండా దాని మీద గేమ్ ఆడతారా? గీతలు గీసుకుంటా? అంటే
చలికాలంకి ఎంత వ్యాక్సిన్ రుద్దినా గట్టనే అవుతుంది శైలు గందుకని. వ్యాక్సిన్ రుతుకో నడు, వ్యాక్సిన్ రుతుకో. నువ్వేం చేస్తావు సౌమ్య? వాడు ఆడుతుంటే నువ్వేం చేస్తున్నావే? చెప్పిన మమ్మీ నేను అప్పుడే వద్దని. ఏం చెప్పలే మమ్మీ, నేను ఎక్సర్సైజ్ వేస్తుంది పక్క కూర్చొని, చెప్పలేదు కూడా చెప్పలేదు. లే మమ్మీ చెప్పిన ఏం కాదు ఆడదాం నడు అన్నాడు. అవును ఇడు విన్నాడు, నిజంగా విన్నాడు. సౌమ్య నాకు కూడా ఇవ్వచ్చుగా లిబ్బం. తీసుకో కానీ చేయితో ఇట్లా రుద్దు, అట్లా పెట్టుకోకు. థ్యాంక్స్ సౌమ్య లిబ్బం ఇచ్చినందుకు. పంది మూతికి రాసుకున్నట్టే రాసుకున్నాడు. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. వింటర్ సీజన్ రెండో పార్ట్ ఎందుకు చేస్తున్నాం అంటే ఫస్ట్ పార్ట్ మంచిగా పోయింది కాబట్టి రెండో పార్ట్ వస్తుంది. ఇది కూడా మంచిది అనుకో. ఓకే గైస్, ఇంకేమేమి సీన్లు యాడ్ చేయాలో మీరు చెప్పండి కమెంట్స్లో. అంతవరకు టాటా బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ తోటి నింపేసేయండి గైస్. బాయ్ గైస్.